హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలామంది రైతు సోదరులు తెల్లదోమకు సంబంధించి అంతేకాకుండా ఈ ట్రిప్స్కి సంబంధించి మందులు పెట్టమని కామెంట్స్లో పెట్టడం జరిగింది మిత్రులారా. దానికి సంబంధించి మనకి తెల్లదోమ నివారించుకోవడానికి, దాంతోపాటు ఈ తామర పురుగును నివారించుకోవడానికి ఒక 5 నుంచి 6 రకాల బెస్ట్ మందులు అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది మిత్రులారా. దయచేసి ఈ వీడియో అందరూ కూడా చివరి దాకా చూడండి. ఎందుకంటే మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి, ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలనేది కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. అంతేకాకుండా ఈ వీడియో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేసినట్లయితే వీడియో చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఏదో అర్థం పర్థం లేని పనికిమాలిన వీడియోలకి లైక్ చేస్తే ఉపయోగం ఉండదు మిత్రులారా. కొంచెం ఇది మీ అందరికీ, రైతులందరికీ కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. దయచేసి తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు, అంతేకాకుండా ఈ గజ్జి ముడతకు సంబంధించి ఒక బెస్ట్ మందులు మిత్రులారా. కాబట్టి ఈ వీడియో అందరికీ షేర్ చేసి దయచేసి ఒక లైక్ చేయండి. ఇక వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం అనమాట. మనకి తెల్లదోమ కనుక మనకి కనిపించిన వెంటనే కూడా తెల్లదోమ ఏం చేస్తుందంటే ఈ రసం పీల్చేసి ఆకులు అనేవి కూడా పైకి ముడుచుకునేటట్టు చేస్తుంది. అంతేకాకుండా ఈ వైరస్ అనేది కూడా, ఒకవేళ వైరస్ ఉన్నట్లయితే వైరస్ను కూడా ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకు కూడా తీసుకెళ్లి ఆ వైరస్ అనేది కూడా స్ప్రెడ్డింగ్ చేయడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి ఈ తెల్లదోమను అనేది కంప్లీట్గా కూడా మనం నివారించుకోవడానికి ఒక బెస్ట్ మందులు తెలియజేస్తాను. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి SLR 525 అనే ఇన్సెక్టిసైడ్ ఉంది మిత్రులారా. ఇది GSP కంపెనీ వాళ్ళది. ఇది చాలా ఎఫెక్టివ్ ఇన్సెక్టిసైడ్ అనమాట. దీని లోపల మనకి 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి అనమాట. దీని లోపల టెక్నికల్ డైఫెన్చురాన్ వచ్చేసి 25%, దాంతోపాటు ఫైరిప్రాక్సిన్ వచ్చేసి 5%లో ఉంటుందన్నమాట. ఇది మనకి తెల్లదోమ యొక్క అన్ని స్టేజెస్ని, గుడ్డు దశ నుంచి అడల్ట్ స్టేజ్, పెద్ద స్టేజ్లో ఉన్న దోమలన్నింటినీ కూడా నివారించడం జరుగుతుంది మిత్రులారా. దీని డోస్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి కూడా 250 ml డోస్ని మనం SLR 525 ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేసినట్లయితే తెల్లదోమ యొక్క ఉధృతిని నివారించుకోవడంతో పాటు తామర పురుగును కూడా నివారించుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా కూడా మనం చెప్పుకోవచ్చు మిత్రులారా. దీనికి కాంబినేషన్ విషయానికి వచ్చినట్లయితే మీకు పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే, పురుగు కానీ పచ్చ పురుగు కానీ ఇలాంటి మీకు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే దీని కాంబినేషన్ వచ్చేసి మీరు ప్రొఫినోఫాస్ దాంతోపాటు సైపర్మిత్రిన్ కాంబినేషన్లో వెళ్ళండి. లేదు అనుకుంటే ఓన్లీ ప్రొఫినోఫాస్ 50% ఈసీలో ఉంటుందన్నమాట. దీన్నైనా మీరు తీసుకొని సింజెంటా వాళ్ళది క్యూరోక్రాన్ అని దొరుకుతుంది అనమాట. ఇది డోస్ వచ్చి ప్రతి ఎకరానికి 250 ml. ఈ రెండు కాంబినేషన్స్ చాలా బెస్ట్గా ఉంటుంది. SLR 525 ఇన్సెక్టిసైడ్ లేకపోతే ప్రొఫినోఫాస్ దాంతోపాటు సైపర్మిత్రిన్ కాంబినేషన్లో వెళ్ళండి. లేదు అనుకుంటే పురుగు ఏమన్నా ఉన్నట్లయితే మీకు సింజెంటా వాళ్ళది యాంబ్లుగా అని ఉంటుంది మిత్రులారా. ఈ యాంబ్లుగా వచ్చేసి మనకు పచ్చ పురుగు, దాంతోపాటు ఈ లద్దె పురుగు ఇట్లాంటి వాటి మీద సమర్థవంతంగా కూడా మనకు నివారించడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు మిత్రులారా. యాంబ్లుగా వచ్చేసి ప్రతి ఎకరానికి 100 ml స్ప్రే చేసుకోండి. దీనికి ఒక బెస్ట్ కాంబినేషన్. దోమను నివారించుకోవచ్చు. దోమతో పాటు పురుగున్న రైతులు కనుక ఈ కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి కూడా రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ధనుకా కంపెనీ వాళ్ళది డిసైడ్ అనమాట. ఈ డిసైడ్లో టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే ఇటోఫిన్ ఫ్రాక్స్ వచ్చేసి 6%, దాంతోపాటు డైఫెన్చురాన్ వచ్చేసి 25%లో మనకి దొరుకుతుంది మిత్రులారా. దీని డోస్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి 400 నుంచి 500 గ్రాముల వరకు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి కూడా రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. ఇది కూడా మనకు దోమ యొక్క అన్ని స్టేజెస్ని నివారించుకోవడానికి, దాంతోపాటు మనకి దోమ యొక్క స్టేజెస్, దాంతోపాటు మనకి తామర పురుగును నివారించుకోవడానికి ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా కూడా చెప్పుకోవచ్చు మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు అంటే దోమ ఉధృతి ఎక్కువగా ఉంది, దాంతోపాటు పురుగు కూడా ఉన్నప్పుడు మీరు ఒక్క ఇన్సెక్టిసైడ్ అనమాట, టకాఫ్ అనమాట. ఇది చాలా ఎక్సలెంట్ ఇన్సెక్టిసైడ్ అనమాట. అదామా వాళ్ళది చాలా బెస్ట్ ఇన్సెక్టిసైడ్ మిత్రులారా. దీని టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే డైఫెన్చురాన్ వచ్చేసి 47%లో ఉంటుంది. దాంతోపాటు బైఫెన్చురాన్ కూడా ఉంటుంది అనమాట. బైఫెన్చురాన్ వచ్చేసి 9.4లో ఉంటుంది. SC ఫార్ములేషన్లో ఉంటుంది మిత్రులారా. ఇదేంటంటే మనకి దోమతో పాటు పురుగును కూడా నివారించుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. దీని డోస్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి కూడా 250 ml డోస్ని మనం యూజ్ చేసినట్లయితే ఈ టకాఫ్ని చాలా మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. ఈ టకాఫ్ కూడా చాలా ఎఫెక్టివ్ అండ్ పవర్ఫుల్ కాంబినేషన్ మిత్రులారా. దీంతో మనం వేరే ఏమీ కలపాల్సిన అవసరం లేదనమాట. ఏదైనా న్యూట్రిషన్స్ కానీ వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ కానీ కలిపి మీరు స్ప్రే చేసుకోండి. ఎందుకంటే దీని లోపల ఆల్రెడీ 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి. మన తెల్లదోమను నివారించుకోవడంతో పాటు పురుగును కూడా నివారించుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా కూడా ఈ టకాఫ్ని చెప్పుకోవచ్చు మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఓన్లీ దోమ ఉధృతి ఎక్కువగా ఉంది, ఇంకా వేరే ఏమీ సమస్య లేదనుకున్నప్పుడు, ఓన్లీ దోమనే నివారించుకోవాలనుకున్నప్పుడు కొత్తగా మనకి BSF కంపెనీ వాళ్ళది ఇఫ్కాన్ అనే మందు అనమాట. దీని డోస్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి ఇఫ్కాన్ వచ్చేసి మనం ప్రతి ఎకరానికి 280 ml మనం
మనం స్ప్రే చేసుకోవాలన్నమాట. దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే డింపో పైరడైజ్ అనే టెక్నికల్ ఉంటుందని మిత్రులారా. కాబట్టి ఇది తెల్లదోమ యొక్క అన్ని స్టేజెస్ని కూడా నివారించుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. దీని రిజల్ట్ మన క్రాప్లో కూడా స్ప్రే చేసాము లాస్ట్ ఇయర్. దానికి సంబంధించిన వీడియోలు కూడా ఛానల్లో ఉన్నాయి మిత్రులారా. మనకి ప్రజెంట్లో మార్కెట్లో ఉన్న వాటిలో కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. రిజల్ట్ అయితే తెల్లదోమ యొక్క అన్ని స్టేజెస్ని నివారించుకోవడానికి, తెల్లదోమ పచ్చదోమ అన్నిని కూడా నివారించుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా కూడా చెప్పుకోవచ్చు. డోస్ విషయానికి వచ్చినట్లయితే 280 ml మనం డోస్ని స్ప్రే చేసినట్లయితే మిరపలతో పాటు అన్ని పంటల్లో కూడా దీన్ని దోమ నివారణకు స్ప్రే చేసుకోవచ్చు మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పెగాసిస్ అనమాట. మీ అందరికి తెలిసిందే, పెగాసిస్ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట. దోమని దాంతోపాటు ఈ తామర పురుగు నివారించుకోవడానికి పెగాసిస్ కూడా ఒక బెస్ట్ ఆప్షన్. సింజెంటా వాళ్ళది పెగాసిస్ అనమాట. డోస్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఎకరానికి 250 గ్రాములు మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పెగాసిస్ని దోమని నివారించుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్. దీంతో పాటు మీకు ఏదైనా పురుగు ఉన్నట్లయితే డెలికేట్ కాంబినేషన్లో స్ప్రే చేసుకోండి. డెలికేట్ వచ్చేసి ప్రతి ఎకరానికి 180 ml తీసుకోండి. పచ్చ పురుగు దాంతోపాటు తామర పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే డెలిగేట్ పెగాసిస్ కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్. దీంతో పాటు మీకు గ్రోతింగ్ వస్తుంది, మెత్తదనం కూడా రావడం కూడా జరుగుతుంది మిత్రులారా. ఈ రెండు కలిపితే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఉధృతి బాగా హెవీగా ఉన్నప్పుడే వీటి జోలికి వెళ్ళండి. లేకపోతే కనుక మీకు అదామా వాళ్ళది ట్రాసిడ్ అని చెప్పి మీకు అందుబాటులో ఉంటుంది మిత్రులారా. ఈ సేమ్ పెగాసిస్లో ఉన్న టెక్నికల్, డెలిగేట్లో ఉన్న టెక్నికల్ తీసుకొచ్చి కొంచెం పర్సంటేజ్ తగ్గించి తీసుకొచ్చారనమాట. ఈ ట్రాసిడ్లో వచ్చేసి మనకి డోస్ విషయానికి వచ్చినట్లయితే ట్రాసిడ్ని లీటర్ 3 ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు. ప్రతి ఎకరానికి 330 ml మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. డోస్ విషయానికి వచ్చినట్లయితే 330 ml. దీని లోపల టెక్నికల్ వచ్చేసి మనకి డైఫెన్చురాన్ వచ్చేసి 47%లో ఉంటుంది. దాంతోపాటు స్పైనటోరియం వచ్చేసి 5% ఉంటుందన్నమాట. 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి కాబట్టి దోమతో పాటు పురుగు, దాంతోపాటు తామర పురుగును అనేది నివారించుకోవడానికి ఈ ట్రాసిడ్ కూడా మంచి ప్రొడక్ట్గా కూడా చెప్పుకోవచ్చు. క్రాప్ సెట్టింగ్ కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా కూడా చెప్పుకోవచ్చు మిత్రులారా. ఈ విధంగా కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు మీకు నల్లి, దాంతోపాటు ఎర్రనల్లి, నల్ల తామర పురుగుల ఉధృతి కనుక మీకు ఎక్కువగా ఉన్నట్లయితే, దాంతోపాటు క్రాప్ సెట్టింగ్ అనేది మీరు చేసుకోవాలనుకున్నట్లయితే మనం చాలా మంది రైతు సోదరుల చేత స్ప్రే చేయించాం అనమాట. ధృవాను దాంతోపాటు కైరో అనమాట. ఇవి రెండు కూడా చాలా చక్కని బెస్ట్ కాంబినేషన్ మిత్రులారా. ధృవ వచ్చేసి ప్రతి ఎకరానికి 250 ml డోస్ మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మిరపలో వచ్చే నల్లితో పాటు తామర పురుగును అనేది నివారించుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా కూడా చెప్పుకోవచ్చు మిత్రులారా. ధృవాన్ వచ్చేసి 250 ml. దాంతోపాటు కైరో అనమాట. కైరో వచ్చేసి మనకి క్రాప్ సెట్టింగ్, దాంతోపాటు పోతే ఏదైనా డ్రాప్ అవుతుంటే దాన్ని ఖచ్చితంగా కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. దీని డోస్ విషయానికి వచ్చినట్లయితే కైరోని ఖచ్చితంగా కూడా 500 ml మనం స్ప్రే చేయాలి. 500 ml కైరో, దాంతోపాటు ధృవాన్ వచ్చేసి 250 ml. ఇవి రెండు కూడా సపరేట్గా కలుపుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి మిత్రులు. ఎందుకంటే మనం చాలా మంది రైతు సోదరుల చేత స్ప్రే చేయించాము. స్ప్రే చేయించిన రైతుల యొక్క అనుభవాన్ని కూడా తీసుకొని యూట్యూబ్లో షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి ఏదైనా ప్రొడక్ట్ బాగుంటేనే మనం రైతులకు తెలియజేయడం జరుగుతుంది మిత్రులారా. ఇది కూడా, ఈ కాంబినేషన్ కూడా ఒక బెస్ట్ కాంబినేషన్. రైతులు ఇది కూడా స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి రిజల్ట్స్ అనేవి కూడా రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా. ఈ విధంగా దీంతో పాటు మీరు టాక్టర్ బ్రాండ్ వాళ్ళది హెర్క్యులస్ అనే మందు ఉంది మిత్రులారా. ఇది కూడా చాలా ఎక్సలెంట్ మందు అనమాట. హెర్క్యులస్లో మనకి టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే డైఫెన్చురాన్ వచ్చేసి 40.9లో ఉంటుంది. దాంతోపాటు ఎస్టమా ప్రైడ్ ఉంటుంది అనమాట. ప్రైడ్ వచ్చేసి 3.9లో ఉంటుంది. ఈ హెర్క్యులస్ కూడా ప్రతి ఎకరానికి 250 గ్రాములు స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి ఫలితాలు అనేవి కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. ఈ విధంగా మీరు మీకు తెల్లదోమ కనుక, దాంతోపాటు ఈ తామర పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఈ హై కాంబినేషన్స్లో స్ప్రే చేసుకోండి. కొంచెం ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు ఎస్ఎల్ఆర్ కానీ, డెసైడ్ కానీ, లేకపోతే మనం ఈ హెర్క్యులస్ కానీ ఇలాంటి కాంబినేషన్లో ఉండండి. ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే టకాఫ్ కానీ, లేకపోతే అదామా వాళ్ళది ట్రాసిడ్ కానీ ఇలాంటి కాంబినేషన్లో మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా. ఈ విధంగా కానీ మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో ఒక మంచి రిజల్ట్స్ అనేవి కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. ఇక ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాయి. ఇప్పుడు కనుక నచ్చితే లైక్ చేయండి, తోటి రైతులకు షేర్ చేయండి అనమాట. నెక్స్ట్ వీడియోలో మనకి మిరపలో ఎలాంటి తెగుళ్ళు ఉన్నట్లయితే ఎలాంటి తెగుళ్ళు మందులు మనం స్ప్రే చేసుకోవాలి, వాటిలో మనకి బెస్ట్ అనే మందులు అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది మిత్రులారా. ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.